అలా అందరూ బాగున్నారు కదండీ. ఓకే. హ్యాపీనెస్ స్టోరీస్‌కి స్వాగతం అండి. అంటే ఏం లేదండి, లైఫ్‌లో ఎన్నో పనులు చేస్తుంటాం మనం. కానీ హ్యాపీనెస్‌ని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి కోర్స్ అనేది తీసుకొచ్చాననమాట. అంటే ఏం లేదండి, 5 వీడియోస్ ఉంటాయి ఇందులో. చక్కగా హ్యాపీనెస్ స్టోరీస్ అనమాట. ఒకరు జీవితాన్ని మనం చూసుకొని వాళ్ళు ఎలాగా బిజీ లైఫ్‌లో హ్యాపీగా ఎలా కొనసాగించారో చూద్దాం. ఈ ఫస్ట్ వీడియోలో వచ్చేసరికి డైలీ జర్నలింగ్ అనమాట. అంటే డైలీ జర్నలింగ్ చేసి డైరీ రాసి రోజు ఎలాగా వాళ్ళు హ్యాపీనెస్ని పొందారో అనేది ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇతని పేరు జేమ్స్ అనమాట. ఇతను ఫస్ట్ ఎలాగుండా అంటే చాలా వర్క్ని బట్టి డైలీ లైఫ్ బట్టి చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యాడు అనమాట. అప్పుడు ఏం చేశాడంటే ఫస్ట్ తెలుసుకున్నాడు అనమాట. ఏంటిది డైలీ జర్నలింగ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకొని స్టార్ట్ చేశాడు అనమాట చిన్నగా. దాని తర్వాత చేంజెస్ ఏం కనిపించాయంటే సింపుల్గా స్మాల్ నుంచి స్టార్ట్ చేశాడు అనమాట. ఒకేసారి గంట సేపు అలా రాయకుండా డైలీ చిన్న నుంచి స్టార్ట్ చేశాడు అనమాట. అంటే ఫస్ట్ రోజు ఫస్ట్ పేజ్ రాయడం, హాఫ్ పేజ్ రాయడం అలాగనమాట. స్మాల్ నుంచి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ చేంజెస్ ఏమి వచ్చాయంటే ఫస్ట్ మైండ్ అనేది లైట్గా అయిందనమాట. ఇంతవరకు స్ట్రెస్గా ఉండేది, ఏవేవో ఆలోచనలు అలాగ ఉండేవి అనమాట. కానీ ఇప్పుడు మైండ్ అనేది చాలా ప్రశాంతంగా అయింది. రాత్రి ప్రశాంతంగా పడుకుంటున్నాడు. అలాగే అతని ఎమోషన్స్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు అనమాట. అలాగా రోజు రోజుకి ఇంకా ఏ చేంజెస్ వచ్చాయంటే వరీస్ అనేవి ఎక్కువ పెట్టుకోవట్లేదు. అలాగే ఇంకా డైలీ ప్లాన్స్ అనేవి రాసుకుంటున్నాడు అనమాట. అలాగే హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నాడు అనమాట. అలాగే డిసిజన్ మేకింగ్ స్కిల్స్ అనేవి వచ్చాయి అనమాట. అలాగే వర్క్లో కూడా చాలా చక్కగా ఉన్నాడు అనమాట. కాబట్టి ఇతని నుంచి మనం ఏం నేర్చుకోవాలని మనం చూస్తే చాలా సింపుల్ అనమాట. డైలీ జర్నీంగ్ అనమాట. అంటే రోజు డైరీ రాయడం, ఈరోజు ఏం జరిగిందో డైరీలో రాసుకోవడం, దానివల్ల ఇన్ని హెల్ప్లు ఉంటాయి అనమాట. కాబట్టి ఇది ఒక హ్యాపీనెస్ ట్రిక్ అనమాట. కాబట్టి దయచేసి డైరీ రాయడం స్టార్ట్ చేయండి. 50% స్ట్రెస్ అంతా తగ్గిపోద్ది అనమాట డైరీ రాస్తే. ఓకేనండి. అంతే. ఇది రెండో వ్యక్తి పేరు అంటే రయాన్ అనమాట. ఇతని పేరు. ఇతనికి నేచర్ హైకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంతవరకు ఏంటంటే వర్క్లో టైర్డ్గా ఉండేవాడు. సడన్గా ఏం చేశాడంటే నాకు ఇష్టమైన నేచర్ హైకింగ్ గురించి, అది వెళ్దాము, బయటకు వెళ్దాం, అలాగే అడ్వెంచర్ చేద్దాం అనుకున్నాడు అనమాట. అంటే ఇతను ఎప్పుడూ చేయలేదు, కానీ ఇష్టం అనమాట. అలా హైకింగ్కి వెళ్ళడం, అడ్వెంచర్ చేయడం, ఆ కొండల మీదకి వెళ్ళడం, ఆసం పీల్చుకోవడం అవన్నీ ఇష్టం అనమాట. కాబట్టి స్టార్ట్ చేశాడు, స్మాల్గా స్టార్ట్ చేశాడు చిన్న చిన్న దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఇతను ఏ మేలు పొందాడంటే ఫస్ట్ ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ పొందాడు అనమాట. దాన్ని బట్టి ఏంటంటే రిలాక్స్డ్ అయిపోయింది అనమాట. అతను బ్రెయిన్, అతను ఆలోచనలన్నీ రిలాక్స్ అయిపోయాయి అనమాట. దాన్ని బట్టి స్ట్రెస్ కొంచెం తగ్గింది అనమాట. అలాగే హ్యాపీగా ఉన్నాడు అనమాట. అలా చేయడం బట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది పెరిగింది అనమాట ఒక లెవెల్. అలాగే సన్ రైజ్ని చూసి ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకొని ఆ బర్డ్స్, ఆ ఫీలింగ్, దాన్ని బట్టి చాలా ప్రశాంతంగా ఉన్నాడు అనమాట. ఈ స్ట్రెస్ లైఫ్లో ఇదొక మంచి ఆప్షన్ అనేది అనుకున్నాడు అనమాట అతను. అలా ప్రతి వారం వెళ్ళేవాడు అనమాట. వారానికి ఒకసారి నేచర్ హైకింగ్కి వెళ్ళాడు అనమాట. అలా ఒక మంత్ వరకు, అంటే 4 సార్లు వెళ్ళిన తర్వాత అతని మైండ్ చాలా ఫ్రీగా అయింది. స్ట్రెస్ ఫ్రీ అయిపోయింది. రోజుకి ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. అలాగే నేచర్తో కనెక్ట్ ఉన్నాడు కాబట్టి మంచి నిద్ర వస్తుంది. అలాగే చక్కగా మంచి హ్యాపీనెస్ వస్తుంది అనమాట. మంచి ఆరోగ్యం కూడా వస్తుంది అనమాట. ఇది సెకండ్ అనమాట నేచర్ హైకింగ్ గురించి. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం చూద్దాం. హ్యాపీనెస్ స్టోరీస్ అనమాట. ఇవి చక్కగా ఆడుతూ పాడుతూ చూసుకోవడమే. మన బిజీ లైఫ్లో ఎలాగ హ్యాపీగా ఉండాలని కొన్ని ఎగ్జాంపుల్స్, స్టోరీలు చూసి మనం నేర్చుకోవడం అనమాట. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటివి ఎన్నో ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యాపీనెస్ స్టోరీస్లో ఇది థర్డ్ అనమాట ఎగ్జాంపుల్. ఇది దేని గురించి అంటే విజువలైజేషన్ అనమాట. అంటే మనం ఇమాజినేషన్, ఆలోచించే విధానం అనమాట. మన మైండ్లో విజువలైజ్ చేసే విధానం అనమాట. ఇతని పేరు ఈతన్ అనమాట. ఇతను ఏంటంటే చాలా స్టక్గా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. మోటివేషన్ లేకపోవడం, డిప్రెషన్లో ఉండడం, అలాగే ఉండాడు అనమాట. సడన్గా వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే విజువలైజేషన్ని ఫాలో అని చెప్పాడు అనమాట. అందుకే అతను ఏం చేశాడంటే ఫస్ట్ స్మాల్గా అనమాట ఒక 5 మినిట్స్ విజువలైజ్ చేసుకునేవాడు అతని మనసులో. ఎలాగంటే అతనికి గోల్ ఉండేదన్నమాట. ఇలాగ ఒక గొప్ప వ్యక్తిగా నేను మారాలని చెప్పేసి అతను విజువలైజ్ చేసుకున్నాడు. అంటే మనసులో అనుకున్నాడు, ఇమాజిన్ చేసుకున్నాడు అనమాట. నేను ఒక గొప్ప వ్యక్తిగా మారితే నేను ఎలాగుంటాను, నా వాకింగ్ స్టైల్ ఎలాగుంటుంది, నేను ఎలా నడుస్తాను, నేను ఎలాంటి పొజిషన్లో ఉంటాననేది విజువలైజ్ చేసుకున్నాడు అనమాట. దాన్ని బట్టి ఫస్ట్ అతనికి వచ్చిన లాభం ఏంటంటే అతని కాన్ఫిడెన్స్ పెరిగింది, అతని మైండ్ క్లియర్ అయింది, అతను మోటివేట్ అయ్యాడు అనమాట. మెయిన్గా జస్ట్ అనుకోవడమే కదండి, మనసులో ఇమాజిన్ చేసుకోవడమే కదండి, దాన్ని బట్టి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. స్ట్రెస్ కూడా చాలా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ మోటివేషన్ చాలా వస్తుంది అనమాట. లోగా ఫీల్ అవ్వం. నెక్స్ట్ అలా కొన్ని రోజులకి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు అలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అతని గోల్స్ అనేవి అచీవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి పెరిగాయి అనమాట. అలాగే అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని కూడా ఎదిరించే శక్తి అనేది వచ్చిందనమాట దానివల్ల. అప్పటి నుంచి అతను ఎలాంటి భయం వచ్చినా సరే దాన్ని అధిగమించేవాడు అనమాట. అలాగే ఇంకా మంచి పనులు చేసేవాడు అనమాట.
అతని ఫోకస్ పెరిగింది, ఎనర్జీ కూడా పెరిగింది అనమాట. అందుకే విజువలైజేషన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. మనం కూడా ఎప్పుడైనా డిప్రెషన్గా ఫీల్ అయినా సరే, బాధగా ఫీల్ అయినా సరే, మన గోల్స్ ఏంటి, మన గోల్స్ ఒకరిలా అవ్వాలనుకుంటున్నాం కాబట్టి అలాగే మనం ఇమాజిన్ చేసుకోవాలి. మనం ఒక 5 మినిట్స్ అలాగా పెంచుకుంటూ వెళ్ళిపోవాలి రోజు రోజుకి. దాన్ని బట్టి చాలా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఇది హ్యాపీనెస్ లో సోషల్ కనెక్షన్స్ గురించి చూద్దాం. అంటే హ్యాపీనెస్ ని ఎలాగ పొందాడు సోషల్ కనెక్షన్స్ నుంచి అనేది చూద్దాం మనం. ఫస్ట్ ఇతని పేరు వచ్చేసరికి డానియల్ అనమాట. ఇతను చాలా లోన్లీగా ఉండేవాడు అనమాట. ఒక్కడే ఇంట్లో అలా ఉండేవాడు. దాన్ని బట్టి డిప్రెషన్ అన్ని వచ్చేసి అనమాట. సడన్ గా ఇతను ఏం చేశాడంటే సోషల్ కనెక్షన్ అనేది స్మాల్ గా స్టార్ట్ చేశాడు అనమాట. అంటే ఫ్రెండ్ తో మాట్లాడడం కొంతసేపు అనమాట, 5 మినిట్స్ అలాగ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అలా పెంచుకుంటూ వెళ్ళాడు. దాన్ని బట్టి ఫస్ట్ అతనికి వచ్చిన లాభం ఏంటంటే లైఫ్ అనేది కొంచెం ఈజీగా అయిపోయింది అనమాట. అంటే పీపుల్తో మాట్లాడడం, బాధలు చెప్పుకోవడం అనేవి కొంచెం ఈజీగా అయిపోయాయి అనమాట. దాన్ని బట్టి స్ట్రెస్ అనేది తగ్గింది, హ్యాపీనెస్ అనేది పెరిగింది. ఇంకా అలాగా కొన్ని రోజులు ఇంకా చేయడం బట్టి, అలాగా మాట్లాడడం బట్టి లోన్లీగా ఉండకుండా తనకి ఇష్టమైన యాక్టివిటీస్ ఫ్రెండ్స్ తో చేయడం, గేమ్స్ ఆడుకోవడం, దాన్ని బట్టి కొంచెం ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అనేది వచ్చింది అనమాట. ఇంకో నెల తర్వాత అతనికి కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే రిలేషన్షిప్స్ ని ఎలాగ బిల్డ్ చేసుకోవాలో తెలిసింది, ఫ్రెండ్షిప్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలిసింది. అలాగే కొంచెం హ్యాపీనెస్ అనేది అతను పొందాడు అనమాట. అందుకే మనం కూడా స్మాల్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. మనం లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఎప్పుడైనా సరే మనం స్మాల్ నుంచి ఒక 5 నిమిషాలు మాట్లాడడం, మన ఫ్రెండ్కి ఫోన్ చేసి అలాగనమాట. అలా చూసుకుంటే సరిపోతుంది. మనలో ఉన్న స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట అలాంటి సమయాల్లో. కాబట్టి ఇది హ్యాపీనెస్ స్టోరీస్ లో 4th అనమాట. నాకైతే లాస్ట్ అనమాట హ్యాపీనెస్ స్టోరీస్ లో. ఇతని పేరు లూకస్ అనమాట. ఇతను ఏంటంటే చాలా ఎంటీగా ఫీల్ అయ్యేవాడు. లైఫ్ లో ఏ మీనింగ్ లేదు, నా లైఫ్ ఇంతే, నా బతికింతే, నా లైఫ్ కి ఏ పర్పస్ లేదు, నేను ఎందుకు పుట్టాను నాకే తెలియదు అనుకుంటూ ఉంటాడు అనమాట. ఒకరోజు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, ఒకరికి సహాయం చేసి చూడు బాగుంటది అని చెప్పాడు అనమాట. అప్పుడు ఇతను ఏం చేశాడంటే సహాయమే కదా ఏముంది అని చిన్న సహాయం చేశాడు అనమాట. ఇతను లైక్ మన బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని లేని వాళ్ళకి ఇవ్వడం, అంటే ఫుడ్ తీసుకొని లేని వాళ్ళకి ఇవ్వడం, అలాగే మనకు అతను కుదిరినంతలో సహాయం చేశాడు అనమాట. దాని నుంచి చాలా హ్యాపీనెస్ అనేది ఫీల్ అయ్యాడు అనమాట. అంటే ఆ సహాయం తీసుకున్న వాళ్ళు థ్యాంక్ యూ చెప్పడం బట్టి తన రోజంతా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. అలాగే స్ట్రెస్ అనేది తగ్గించుకున్నాడు అనమాట. దాన్ని బట్టి హెల్పింగ్ చేయడం బట్టి స్ట్రెస్ తగ్గింది, నెక్స్ట్ హ్యాపీనెస్ పెరిగింది, కాన్ఫిడెన్స్ పెరిగింది, పీపుల్ తో కనెక్షన్ అనేది పెరిగింది. అలాగా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు అనమాట. అలాగే ఇంకా పర్పస్ అనేది తెలిసింది లైఫ్ లో. నెక్స్ట్ ఇన్స్పిరేషన్ అనేది పొందాడు అనమాట. నెక్స్ట్ అతని హార్ట్ అనేది జాయ్గా, గ్రాటిట్యూడ్ తో ఫిల్ అయింది అనమాట. ఆనందం, సంతోషంతో ఫిల్ అయింది అనమాట తన లైఫ్ అనేది. కాబట్టి మనం కూడా ఒకరు హెల్ప్ చేసే దాంట్లో నుంచి హ్యాపీనెస్ పొందితే ఆ హ్యాపీనెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి హ్యాపీనెస్ స్టోరీస్ లో ఇది లాస్ట్ అనమాట. ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి ఫ్యూచర్ లో, కానీ ఈ కోర్స్ కి ఇది లాస్ట్. కాబట్టి మనం కూడా హ్యాపీనెస్ హ్యాపీనెస్ మన లైఫ్ కి చాలా అవసరం. రోజు పనికి వెళ్ళి వస్తుంటూ వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు కూడా హ్యాపీనెస్ అనేది కావాలి. కాబట్టి ఈ 5 వీడియోస్ చూడండి, కోర్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్ అనమాట. 2 మినిట్స్ వీడియోలు ఇవి. చాలా సింపుల్ గా దడదలాడిస్తాం. కాబట్టి ఫాలో అవ్వండి. హ్యాపీనెస్ ని ఇంకా పెంచుకుందాం మన లైఫ్ లో. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది, మన లైఫ్ అనేది రిచ్ గా హ్యాపీగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూసినందుకు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటివి ఇంకా మంచి హ్యాపీనెస్ కోర్సులను ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఇంకా బిజినెస్ కోర్సులు అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.